రాష్ట్ర ప్రభుత్వం రోడ్ల మరమ్మతులకు 8,785 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని, అందులో మొదటి ప్రాధాన్యతగా నందికొట్కూరు నియోజకవర్గంలోని పూర్తిగా గుంతలమయమైన రోడ్లకు ప్రాధాన్యతనిచ్చి వెంటనే మరమ్మతులు చేయించాలని ఆయన కోరారు. ఎమ్మెల్యే జయసూర్య అసెంబ్లీలో మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం R&B శాఖను పూర్తిగా విస్మరించిందని, దీంతో రాష్ట్రంలోని రోడ్లన్నీ గుంతలమయంగా మారి ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరిగాయని, దీనివల్ల ఎంతో మంది మరణించారన్నారు. అలాగే తమ నియోజకవర్గంలోని నందికొట్కూరు పగిడాల రోడ్డు పూర్తిగా అధ్వాన స్థితిలో ఉందని, ఆ మార్గాన అధికారులు వెళ్లాలన్నా భయపడుతున్నారన్నారు. అంతేకాక ఎన్నో రోడ్డు ప్రమాదాలు ఈ మార్గంలో జరిగాయన్నారు. మా జిల్లాకు చెందిన రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి జోక్యం చేసుకుని నందికొట్కూరు నియోజకవర్గంలోని నందికొట్కూరు పగిడాల మధ్య 10 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని, అలాగే నందికొట్కూరు బ్రాహ్మణ కొట్కూరు మీదుగా అల్లూరుకు 12 కిలోమీటర్ల రోడ్డు మరమ్మతులు గావించాలని, గారిగాపురం మిడుతూరు రోడ్డుతో పాటు పీపీపీ విధానంలో నందికొట్కూరు నుండి నంద్యాల రహదారి నిర్మాణాన్ని చేపట్టాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు కేవలం 7,345 కోట్లు మాత్రమే 5 సంవత్సరాల్లో రహదారులకు ఖర్చు పెట్టారు అధ్యక్ష. అయితే గడిచిన 5 సంవత్సరాల్లో రాష్ట్రం అంతా కూడా R&B రోడ్లకు సంబంధించి ఎక్కడ చూసినా గుంతలు, ఎటు పోయినా కానీ రోడ్లు బాగాలేనటువంటి పరిస్థితి అన్ని పేపర్లలో కూడా ప్రచురితమైనటువంటి చూసాం అధ్యక్ష. అయితే మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే సంక్రాంతి కల్లా పార్ట్ హోల్స్ అంతా కూడా పూర్తి చేసి చక్కటి రోడ్లు నిర్మించాలని చెప్పేసి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మంచి బడ్జెట్ ఇచ్చి అన్ని రోడ్లు కూడా పూర్తి చేయించడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష. అయితే మన ప్రభుత్వం వచ్చినాక R&B రోడ్లు అన్నిటిని కూడా హైవే మాదిరిగా మార్చాలని పీపీ మోడల్ తీసుకొస్తూ రాష్ట్రం అంతటా కూడా ఈరోజు అభివృద్ధి వైపు ప్రయాణం చేస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష. అయితే అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన 5 సంవత్సరాలలో కేవలము 7,340 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు అధ్యక్ష. ఇప్పుడు మన ప్రభుత్వము 8,785 కోట్లు నిధులు కేటాయించి ఎక్కడైతే రాష్ట్ర వ్యాప్తంగా పోయినటువంటి రోడ్లన్నిటిని కూడా బాగు చేయించి ఈరోజు ముందుకు పోవాలని చెప్పేసి ఈ కేటాయింపులు చేయడం జరిగింది అధ్యక్ష. అయితే రాష్ట్రంలో అసలు రోడ్లు లేని చోట కూడా కొత్త రహదారులు నిర్మించడానికి కూడా ఈ బడ్జెట్లో దాదాపు 823 కోట్లు కేటాయించడం చాలా మంచి శుభపరిణామము అధ్యక్ష. అయితే రాష్ట్రంలో వచ్చేటువంటి 5 సంవత్సరాలలో కూడా దాదాపు రోడ్లన్నీ 2,21,740 కిలోమీటర్లు రోడ్లు పునరుద్ధరణకు దాదాపు 12,805 కోట్లు అంచనాలు వేసి కూడా మన ప్రభుత్వము ఈ శాఖకు తగిన గుర్తింపు ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాం అధ్యక్ష. అయితే గ్రామాల్లో ఏదైతే R&B రోడ్లు కానివ్వండి, పంచాయతీరాజ్ రోడ్లు కానివ్వండి గడిచిన 5 సంవత్సరాల్లో పట్టించుకోకుండా ప్రజలను వదిలేసి ఎక్కడ చూసినా గుంతలలో రోడ్ల యాక్సిడెంట్లు కానివ్వండి, బైక్ యాక్సిడెంట్లు కానివ్వండి అన్ని కూడా చాలా మంది కూడా చనిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి అధ్యక్ష. అంతేకాకుండా మా నియోజకవర్గానికి సంబంధించి నందికొట్కూరు నియోజకవర్గానికి సంబంధించి నందికొట్కూరు టు పైడాల రోడ్డు 10 కిలోమీటర్ల అధ్యక్ష. అధికారులు పోవాలంటేనే భయపడుతున్నారు అధ్యక్ష. ప్రజలు అనునిత్యము ఈ రస్తాలో ఎప్పుడు చూసినా యాక్సిడెంట్లు అవుతున్నాయని చెప్పేసి భయపడేటువంటి పరిస్థితిలో ఉన్నారు అధ్యక్ష. కాబట్టి గౌరవ మంత్రి గారు మా జిల్లాకు సంబంధించినటువంటి మంత్రివర్యులే కాబట్టి ఆయనకు అన్ని తెలుసు అధ్యక్ష. మొదటి ప్రాధాన్యతగా నందికొట్కూరు పైడాల రోడ్డు ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను అధ్యక్ష. రెండవది నందికొట్కూరు అల్లూరు వయా బ్రౌన్ కొట్కూరు మీదుగా 12